కోరుట్ల మండలం యూసఫ్ నగర్ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభను విజయవంతం చేయాలని స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ గోడపై వాల్ రైటింగ్ రాశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను పురస్కరించుకుని ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను పార్టీ అభిమానులు, నాయకులు విజయవంతం చేయాలని కోరారు. కంప్లీట్ చేసుకొని 25వ ఏట ఎంటర్ అవుతున్న మా బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీ స్థాపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఈ 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖున తెలంగాణ భౌగోళికంగా ఒక కొత్త రూపం తీసుకొచ్చి అదే రాష్ట్రానికి ఒక కొత్త చరిత్ర ఇచ్చి ఆ రాష్ట్రాన్ని సాధించి మళ్ళీ 10 ఏళ్ళు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే స్థూల ఉత్పత్తిలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఐటీలో కానీ, మంచినీళ్ళలో కానీ, ఏ రంగంలో తీసుకున్నా కూడా దేశంలో నెంబర్ 1 అంటే ఈ రాష్ట్రాన్ని స్థాపించి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి బ్రహ్మాండమైన దిశలో తీసుకుపోయి అలాంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాయకుడు కేసీఆర్ గారు ఈ ఏప్రిల్ 27వ తారీఖు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున భారీ ఎత్తున వరంగల్లో దగ్గర 10 లక్షల మంది జనాభాతో మీటింగ్ పెడతా ఉన్నారు. మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల్ని కూడా అందరూ కూడా కేసీఆర్ గారి అభిమానులకి, బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరినీ కూడా ఈ మీటింగ్కి తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాము. మా వంతుగా ఒక గొప్ప రాష్ట్రానికి మన వంతుగా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కొద్ది కష్టాల్లో ఉంది. ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణించుకోవాలి. మళ్ళీ మనము కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు స్పీచ్ వినడానికి మనందరం కూడా తరలి వెళ్ళాలని చెప్పి మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని, మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరినీ కూడా మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాను. అందరూ కూడా ఈ మీటింగ్ ఏప్రిల్ 27వ తారీఖు నాడు కదిలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. మా కాన్స్టిట్యున్సీ కొరుట్ల కాన్స్టిట్యున్సీ నుండి దగ్గర 8 నుండి 10,000 మంది